హలో ఫ్రెండ్స్, హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ ఎందుకు వస్తుంది? ఇలా గ్యాప్ ఉన్న బ్లౌజ్ ఆది బ్లౌజ్గా వస్తే మనం బ్లౌజ్ కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటిస్తూ ఇలా హుక్స్ బెల్ట్కి కాజా బెల్ట్కి మధ్యలో గ్యాప్ అనేది రాకుండా బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి? ఇక్కడ ఒరిజినల్ క్లాత్లో 2 బార్డర్స్ ఈక్వల్గా వచ్చినప్పుడు ఒక బార్డర్ని హ్యాండ్స్కి వేశాను, సెకండ్ బార్డర్ని ఇక్కడ నెక్ దగ్గర ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి ఇలా ఇంచుతో లేస్ టైప్లో డిజైన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని ఎలా ఇవ్వాలి, ఫ్రంట్ పార్ట్ పొడవు బ్యాక్ పార్ట్ పొడవు సమానంగా ఉన్నప్పుడు మరి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి, ఈ ఒక్క వీడియోతో ఫ్రంట్ పార్ట్లో మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి. నెక్స్ట్ సేమ్ మెజర్మెంట్స్తో ఇంకొక బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను. ఇక్కడ ఒరిజినల్ క్లాత్ సఫిషియెంట్గా లేదు, ఉంటే పైన పిక్ని షేర్ చేశాను కదా, సేమ్ అలా బ్యాక్ సైడ్ డిజైన్ వచ్చేలా స్టిచ్ వేసేదాన్ని. లేదు కాబట్టి ఇలా లేసి స్టిచ్ వేశాను. ఇంకొక బ్లౌజ్ని కూడా స్టిచ్ వేశాను. ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్కి సమానంగా ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంది. మరి షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలి? షేప్ బెల్ట్ మరి పొట్ట మీదికి రాకుండా, అలానే ఫ్రంట్ పార్ట్ పొడవు బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువ రాకుండా కటింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలి? ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లింక్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ డాట్ని కరెక్ట్గా మార్కింగ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.